డ్రాగన్ లో ఎన్టీఆర్ ని ఢీకొట్టేందుకు మరో స్టార్ హీరో. దిమ్మ తిరిగే రేంజ్ లో నీల్ యాక్షన్ ప్లాన్ వేరే లెవెల్. ఏకంగా ఫారెన్ కంట్రీస్ లో మాస్ యాక్షన్ సీక్వెన్సెస్. ఈ ఒక్క ఫైటే 100 దేవర్లకు సమానం. ఇంతకీ తారక్ ని ఢీకొట్టే ఆ స్టార్ ఎవరు? హవలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న భారీ యాక్షన్ మూవీపై అంచనాలు రోజు రోజుకే పెరుగుతున్నాయి. ప్రజెంట్ ఎన్టీఆర్ నీల్ అనేటువంటి వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుగుతున్నటువంటి ఈ సినిమాకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ 31 అని పిలుస్తున్నారు. మరికొంతమంది అయితే డ్రాగన్ అని కూడా ఫిక్స్ అయిపోయారు. మేకింగ్ స్పీడ్ నెమ్మదిగా ఉన్నా అవుట్పుట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్రశాంత్ నీల్ తన మార్క్ ప్లానింగ్ తో సినిమా తీస్తున్నారని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నటువంటి ఈ భారీ యాక్షన్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం వార్ 2 మిక్స్డ్ టాక్ తో ఎన్టీఆర్ అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ ప్రశాంత్ నీల్ తో వస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పై మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఫోకస్ మరింత పెరిగింది. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అది ఇట్టే వైరల్ అవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా టొవినో థామస్ కి సంబంధించిన ఓ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో టొవినో తన సాలిడ్ ఫిట్నెస్ లెవెల్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ను ప్రదర్శిస్తూ నాన్చాక్ తో విన్యాసాలు చేయడం అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ ట్రైనింగ్ మొత్తం ఎన్టీఆర్ సినిమా కోసమేనా లేక మరో ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాడనేటువంటి చర్చ మొదలైంది. కానీ ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను పవర్ఫుల్ గా డిజైన్ చేస్తారన్న పేరును చూస్తే టొవినో పాత్ర కూడా హై ఇంటెన్సిటీతో ఉండబోతుందన్న భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో మిన్నల్ మురళి లాంటి సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న టొవినో థామస్ ఇప్పుడు ఎన్టీఆర్ ను ఢీకొట్టేందుకు పాత్రలో కనిపిస్తున్నాడన్న టాక్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఎన్టీఆర్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కు టొవినో న్యాచురల్ యాక్టింగ్ తోడైతే వెండి తెరపై వచ్చే ఫేస్ ఆఫ్ సీన్లు ఓ యుద్ధంలా ఉండబోతున్నాయని కూడా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో జరగనుందట. ఫిబ్రవరి 5 నుంచి జోర్డాన్ లో ఒక ఇంపార్టెంట్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ లను షూట్ చేసేందుకు యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జోర్డాన్ స్థానిక ప్రభుత్వం కూడా షూటింగ్ కు పూర్తి సహకారం అందిస్తుందని తెలుస్తుంది. మరోవైపు షూటింగ్ ప్రారంభానికి 2-3 రోజుల ముందే ఎన్టీఆర్ అక్కడికి చేరుకొని వాతావరణానికి అలవాటు పడడంతో పాటు తన క్యారెక్టర్ కు సంబంధించినటువంటి మేకోవర్ పై దృష్టి పెట్టనున్నారని కూడా సమాచారం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాగా కూడా ఈ సినిమా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది. డ్రాగన్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్నటువంటి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ టొవినో థామస్ కాంబినేషన్ థియేటర్ లోకి అడుగు పెడితే మాస్ మ్యాడ్నెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా. అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేయబోతున్నటువంటి ఎన్టీఆర్ 31 అదే డ్రాగన్ కూడా ఒక ఎత్తు అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు అనంటే దీంట్లో ఇప్పటి వరకు చూడని లుక్ లో సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారన్నమాట టాకే ఇప్పుడు దీనికి మీద బజ్ మరింతగా పెరిగేలా చేసింది. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు తారక్ చేసినవన్నీ కూడా జస్ట్ అలాంటి ఒక అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే డ్రాగన్ ఇంకొక ఎత్తు అని కూడా చాలా మంది అక్కడ షూట్ చూసిన వాళ్ళు కానీ లేకపోతే మూవీ యూనిట్ నుంచి కూడా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ కేజీఎఫ్ 2 సినిమాలు, దాని తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోటి సలార్ తీసి ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో జస్ట్ ఒక శాంపిల్ అయితే చూపించడం జరిగింది. ఇకపోతే ఎన్టీఆర్ ఎలాంటి యాక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. యాక్షన్ కి యాక్షన్, డాన్స్ కి డాన్స్, ఇంటెన్సిటీకి ఇంటెన్సిటీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసేటువంటి యాక్టర్ కి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోడైతే ఇక ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ఫాక్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలలో అన్ని లొకేషన్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయన్న విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే కేజీఎఫ్ 1-2లలో పెద్ద ట్యాంకర్లు, బ్లాక్ సాయిల్, ఇలాంటి ఒక గోల్డ్ మైన్, ఇలాంటి కోల్డ్ మైన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే సలార్ లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా మనం చూసాం. స్టిల్ అయినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా సలార్ బోర్ కొట్టదు. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి సీన్స్ అంటే ప్రభాస్ మాట్లాడేటువంటి డైలాగ్స్ చాలా తక్కువే ఉంటుంది, కానీ ఆ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడైనా సలార్ కి సంబంధించినటువంటి సీన్స్ కనిపించినా కానీ గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉంటాయి. ఆ రేంజ్ లో డైరెక్ట్ చేశారు ప్రశాంత్ నీల్. ఇకపోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఉన్నటువంటి ఒక ఆ ట్యాగ్ లైన్ ఉన్నటువంటి ఒక యాక్టర్ ని, ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ని ప్రశాంత్ నీల్ ఎలా డైరెక్ట్ చేస్తాడనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. స్టిల్ అయినా కానీ ఎందుకు అనంటే ఇప్పుడు సేమ్ దీంట్లో కూడా లేటెస్ట్ గా మంగళూరులో జరిగినటువంటి ఒక భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే అందులో పెద్ద ట్యాంకర్లు అండ్ దాని తర్వాత పెట్రోల్ ట్యాంకర్లు, అక్కడ బ్లాక్ సాయిల్ అండ్ దానికి పెద్ద గన్స్, పెద్ద
ఉన్నటువంటి అంటే భారీ ఆకారంలో ఉన్నటువంటి మనుషులు ఇలా కొన్ని పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్‌గా ఇదొక మాఫియా బ్యాక్‌గ్రాఫ్‌లో జరిగేటువంటి ఒక స్టోరీ అని అయితే ఒక క్లియర్ కట్‌గా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే డ్రగ్స్ మాఫియాని అంతరించడానికి దాదాపు అంటే ఒక 90స్ బ్యాక్‌గ్రాఫ్‌లో జరిగినటువంటి ఒక చిన్న లైన్ తీసుకొని కేజీఎఫ్ 2 ఎలా అయితే డైరెక్ట్ చేశాడో స్టిల్ ఇప్పుడు డ్రాగన్ కూడా అదే స్టైల్‌లో డైరెక్ట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ స్టిల్ చేసింది ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే చాలా క్యారెక్టర్లు చేశాడు కానీ ఇప్పుడు ఈ క్యారెక్టర్ చాలా ఇంటెన్సిటీతో ఉండబోతుందని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాంట్లో దాదాపు ఎన్టీఆర్ చేయబోయేటువంటి క్యారెక్టర్ ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ అంట. సో ఆ క్యారెక్టర్ స్టిల్ ఇప్పటి వరకు ఎల్లా కూడా ప్లే చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అంటే 'బాద్‌షా' లాంటి సినిమాలో మనం చూసాం. 'తారక్‌ని' మాఫియా డాన్‌గా చూసాం. బట్ అది కొంచెం క్లాసీ లెవెల్‌లో ఉంటుంది. కానీ పెద్ద గడ్డం, దాని తర్వాత జుట్టు, బ్లాక్ ఫేస్ ఇలాంటి ఒక లుక్‌లో ఎప్పుడు కూడా స్టిల్ ఇప్పటివరకు చూడలేదు. ఆ పోస్టర్ ఒక్కటి జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే బయటకొచ్చింది. ఆ బయటికొచ్చినటువంటి పోస్టర్‌ని చూస్తేనే ఫ్యాన్స్ అందరూ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ కాంబో మీద చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక దీనికి తోడు ఇదే సినిమాలో అనిల్ కపూర్‌ని కూడా ఇన్వాల్వ్‌మెంట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది ప్రశాంత్ నీల్. అనిల్ కపూర్ ఎలాంటి యాక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. డెఫినెట్‌గా 'యానిమల్‌లో మనం చూసాం. అంటే తండ్రి క్యారెక్టర్‌లో అనిల్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ స్టిల్ ఇప్పటికీ కూడా అలా గుర్తుండిపోతుంది. అంత పవర్‌ఫుల్ యాక్టర్ అనిల్ కపూర్. సో అలాంటి ఒక క్యారెక్టర్‌ని మళ్ళీ దీంట్లో ఇది 'డ్రాగన్‌లో' కూడా పెడితే అది ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. బాలీవుడ్‌లో ఎక్కువగా స్టిల్ ఎన్టీఆర్‌కు ఉన్నటువంటి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని దానికి తోడు అనిల్ కపూర్‌ని కూడా తీసుకొని వీళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మేజర్‌గా స్టిల్ అంటే వీళ్ళు ఇటు అనిల్ కపూర్, అటు తారక్ అండ్ దాని తర్వాత రుక్మిణి వసంత్ దీంట్లోకి మళ్ళీ టొవినో థామస్ కూడా యాడ్ అయితే సినిమా మొత్తం ఒక పవర్‌ఫుల్ సినిమాగా ఉండబోతుందని అయితే ఒక క్లారిటీ వస్తుంది. సో మరి ఎన్టీఆర్ అండ్ టొవినో థామస్ అండ్ ప్రశాంత్ నీల్ ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.